ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందు కొనసాగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమం 42వ రోజుల భాగంగా ఈరోజు దేవుని సన్నిధిలో నిలుచున్న నీవు నేను మనస్ఫూర్తిగా హృదయ అంతరంగంలోంచి దేవదేవుని ఆరాధించేద్దాం. ప్రార్థనాపూర్వకంగా కూడికను ప్రారంభించుకొని మనం ముందు కొనసాగుదాం. సమయం మించిపోతుంది. రండి ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ప్రార్థన చేద్దాం. మీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్లయితే త్వరపడి సిద్ధపడి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మరియు ఈ ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొనడానికే దేవుడు మీకు ఇచ్చే గొప్ప అద్భుతమైన అవకాశం ఇది. రండి ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. సరే, మనం ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ఇంతవరకు మమ్మల్ని క్షేమకు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు నా ప్రభా, స్తోత్రమైన కనికరించిన ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభా, ఇదిగో నా షకీనా క్రైస్ట్ చర్చ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ద్వారా జరిగించబడుతున్న ఈ యొక్క ప్రార్థన సమయం ఆత్మీయ కార్యక్రమం బట్టి మీకు వందనాలు ప్రభా. 42 రోజులు భాగంగా నా తండ్రి ప్రభా, మేము చేయబోయే ప్రార్థన అంశాలు ప్రతిదీ కూడా తండ్రి సూటిగా స్పష్టంగా నా తండ్రి మీరు నాతో మాట్లాడమని, మేము చెప్పే ప్రతి ఒక్క ప్రార్థన కూడా మీరు అంగీకరించి ఆమోద ముద్ర వేసినందుకే మీకు వందనాలు వేసుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరు మీకు జ్ఞాపకం చేసుకున్న ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించిన ప్రభా, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికే అనేక మంది ప్రార్థనా పరులు నా తండ్రి ఈ కార్యక్రమాన్ని పాల్గొని వారు కూడా ప్రార్థనలు ఏకీపించడానికే సహాయం చేసి చిన్నలు మొదలుకొని యువకులను, నడివయసు వర్గం, ముసలివాను ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా, మీరు మాత్రం మహిమ పొందమని దీవించమని, మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన గొప్ప యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి కృపలో దీవించి అనుగ్రహించి మీరు మాత్రం మహిమ పొందమని సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభు మీకు మాత్రం ఆరోపించుకుంటూ సర్వశక్తిమంతుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఈ కొడుకును ప్రారంభించుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎస్, ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఎలా ఉన్నాము అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ముందు కొనసాగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఇది. ప్రియమైన దేవుని జనాంగమా, ఏమాత్రం కూడా మనము ఆలోచన చేయక దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం. కాబట్టి మనం ఎంతగా దేవుని సన్నిధిలో ఉన్నాము అనేది మనకు తెలియాలి. లేదు అనంటే చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకు అనంటే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. Hallelujah.
హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. ప్రేమైన దేవుని జనాంగం, ఈ ఈ ఈ రాత్రి కాల సమయంలో మనం ఎలా ఉన్నామనేది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు అనంటే దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుందాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. లేదు అనంటే చాలా ఇబ్బంది పడతాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంత గొప్పగా ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించేయాలి. దేవుడు మనం ఎంతగా దీవిస్తున్నాడో ఆశీర్వదిస్తున్నాడో అనేది మనం తెలుసుకోగలగాలి. లేదు అనంటే మనం ఎప్పటికి కూడా ఏమీ సాధించలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీవు నేను ఎంతగా మనము దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి అనేది మనము తెలుసుకున్నాం. లేదు అనంటే మనము చేయబోయే ప్రార్థన, మనము నడిపిస్తున్న లేదా మనం జరిగిస్తున్న యొక్క కూడిక మరి దీనికంటే ఒక మీనింగ్ ఉండదు. పర్ఫెక్ట్గా మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం కాబట్టి నీ యొక్క నీతియుక్తమైన ప్రార్థన, సంతృప్తి సహితమైన భక్తి మరియు ఆరాధన క్రమము దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నట్టయితే నిజముగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీవు నేను ఎంతగా మరి దీవించబడతాను, దేవుని యొక్క సన్నిధిలో మహిమపరచబడుతున్నా మనకు అర్థమవుతుంది. లేదు అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మనము సరైన విధానం లేకపోతే మనము చాలా ఇబ్బంది పడాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏది జరిగినా కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. సరే, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. We praise you, we praise you, we praise you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనము ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనేది మనము తెలుసుకోగలగాలి. లేదు అనంటే మనము ఈ రాత్రి కాల సమయంలో ఎంత ప్రార్థన చేసినా అది శక్తివంతంగా లేకపోతే, నీతియుక్తంగా లేకపోతే, దేవుడి నామాన్ని మహిమపరిచే విధంగా లేకపోతే మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమే కదా, అవునా కదా? కాబట్టి రాత్రి కాల సమయంలో మనము ఎలాంటి భక్తి చేస్తున్నాం అనేది ఒకసారి తెలుసుకోగలగాలి. లేదు అనంటే అది వ్యర్థమైన భక్తిగానే ఉంటుంది. నిజమైన భక్తి కలిగి నిజమైన దేవుని యొక్క సూక్తిగా నువ్వు మారిన తర్వాత నిశ్చయముగా నీవు దేవుని సన్నిధిలో కనుక ఉంటూ ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడతాడు. హల్లెలూయా హల్లెలూయా. చూద్దాం, మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని బిడ్డగా దేవుని యొక్క వాక్యం చదువుకుని ముందు కొనసాగుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి
ఓకే, మనం వాక్యం చదువుకుందాం, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాసిన కీర్తన 21వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నున్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎలానగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులు అందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నీ దేశించు వారిని చిక్కించుకొనును. అలాగే నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్ని గుండము వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు. నరులలో నుండకుండా వారి సంతానము నశింపజేసేదవు. వారిని కీడు చేయవాలని ఉద్దేశించిరి, దురుపాయం పనిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదవు. యెహోవా, నీ బలమును బట్టి నేను హెచ్చించుకొనము. మేము గానము చేయొచ్చు, నీ పరాక్రమమును కీర్తించదము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దావీదు రాసిన కీర్తనలో మనము చూసినట్లయితే యెహోవా నీ రాజు, నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని చెబుతుంది. మొదటిగా నీ బలము ఎటువంటిది? అది శారీరకమైనదా, ఆత్మీయకరమైనదా? నీ బల శౌర్యములు ఎంత గొప్పగా ఉన్నాయనంటే యెహోవా అయిన నీ రాజు సంతోషించుచున్నాడట. దేన్ని బట్టి? నీ బలమును బట్టి, నీకున్న బలాన్ని, ఇంకా నీకు కలిగిన రక్షణను బట్టి ఆయన ఎంతో హర్షించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు కోరుకుంటుందంటే నువ్వు బలంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడు కూడా బలముగా, శక్తివంతముగా, బల సౌరములు కలిగిన వాడిగా, రక్షణ శిరస్థానం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల సంతోషమును, ఆనందమును కలిగి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటుంది ఏం తెలుసా? నువ్వు బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నీకంటే ఒక గొప్ప ఘనత ఉండాలి. అలా లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన ఆ యొక్క అవకాశాలు వృధా అయిపోతాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీకు కలిగి ఉన్నది ఏది దేవుడు ఇచ్చినదే అని గుర్తెరిగి కలిగి ఉన్న ప్రతి దానిని దేవుని నామమును మహింపరచడానికే, ఆరాధించడానికే నీవు ఉపయోగించాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఎవరి పట్ల దేవుడు హర్షిస్తున్నాడో, హ్యాపీగా సంతోషంగా ఉన్నాడో, ఎవరి బలమును కోరుకున్నాడో ప్రార్థించేద్దాం. చాలామంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనం నిజముగా మన బలం బట్టి సంతోషించాలి రీతిగా మనం ఉండాలి. అంటే దేవుడు ఉండాలంటే మనం మన బలాన్ని కాపాడుకోవాలి. అంతే పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటానో అప్పుడే యేసుక్రీస్తుని నేను బలవంతుడను.
ఎందుకో తెలుసా? నా ప్రతి బలహీనతలో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. నా ప్రతి ఇబ్బందులో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. నా ప్రతి కష్టంలో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను ఏ మాత్రం కూడా సంకోచించక, భయపడక, దిగులు చెందక నేను నిజముగా నా దేవుని యొక్క ఉచితమైన మహాకృపలో నేను నడిపించబడుతున్నాను అనేది ఇది వాస్తవం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాము ఒకసారి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని దేవ మీకు వందనాలు. ఈ రాత్రి కాలసి ఉన్న ప్రభా, అయ్యా ఎవరైతే బలము కలిగి ఉన్నవారుగా ఉన్నారో, రక్షణను కలిగిన వారుగా ఉన్నారో, వారి పట్ల నీవు సంతోషిస్తావని, హర్షిస్తావని చెప్పిన రీతిగా నా ప్రభా, యెహోవా నా రాజా, అయ్యా నీ సంతోషమే నాకు కావాలయ్యా. నీవు నా తండ్రి, మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నా ప్రభా, మీరు ఆనందంగా ఉండడమే నాకు కావాలి నాయన. అయ్యా నేను బలముగా ఉండడానికి నాకు సహాయం చేసేందుకు మీకు వందనాలు తండ్రి. నేను రక్షణ కలిగి ఉండడానికి నాకు సహాయం చేసేందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి. స్తుతులు స్తోత్రం నా తండ్రి, కనికరించండి ప్రభా. రక్షకుడు విమోచకుడు మీకు వందనములు తండ్రి. బల సౌరములు కలిగిన మహాదేవా మీకు వందనములు నాయన. నిన్న నిరంతర ఏకరీతిగా దేవుడు నీవే నా ప్రభా. అయ్యా మీకు వందనాలు 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 స్తుతులు స్తోత్రములు తండ్రి, కనికరించిన గొప్ప దేవుడు గౌడ దేవుడు మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి, కనికరించి మీరు మాత్రం మహిమ పొందండి. పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహం మన మీద నిలుచునుగా తండ్రి. సర్వత్రిక మహాప్రభు నిలుచునుగా తండ్రి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం, కనికరించి మీరు మాత్రం మహిమ పొందండి. కృపలో దీవించమని ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రాత్రికాల సమయంలో మనం ఎలా ఉన్నాం? దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీవు నేను ఎంతగా మనము ఆయనను ఆరాధిస్తున్నామనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ అలా కాదు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనకు దేవుడు ఇచ్చిన గొప్ప సదావకాశం ఎలాంటిది, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎలాంటిది అని మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలా వద్దా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి దేవునికి మన పట్ల ఉన్నటువంటి గొప్ప వాత్సల్యత ఎలాంటిది, మన పట్ల ఆయన కలిగి ఉన్న విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవాలి. లేదు అని అంటే మనం చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి రాత్రి కాల సమయంలో మనం ఎలా ఉన్నాము? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాకృప, దేవుని యొక్క మహాకృపలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన దేవుడు ఇప్పటికీ నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉచితమైన కృపలో నీవు ఉన్నావు అనంటే ఒకసారి నువ్వు ఆలోచించే ఎలా ఉన్నావు అనంటే, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి నీవు వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. బా, ఎంత గొప్ప మాట అండి. ఆయన మానక అంగీకరిస్తున్నట్ట. నీ పెదవుల నుండి వచ్చే ప్రతి ప్రార్థనను కూడా వింటున్న దేవుడు మానక అంగీకరించి వాటికి విజయము కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, జవాబు వాళ్ళు పొందుకుందురుగాక అని దేవుడే స్వయంగా పలుకుతున్నాడు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు నేను మరి మనం ఎలా ఉండాలి? మానక ప్రార్థన చేయాలా వద్దా కాదా? ఎస్, మనం మానక ప్రార్థన చేయాలి. మానక మన మనోభిష్టము సఫలము కావాలనంటే, నీ యొక్క ఆలోచన నెరవేరాలంటే, నీ స్థితిగతులు మారాలంటే, నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, గొప్ప వ్యక్తిగా నువ్వు మారాలంటే మానక ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీ మనోభిష్టము సిద్ధింప చేయడానికి దేవుడు ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. మానక దేవుడు అంగీకరిస్తున్నాడట. ఎంత గొప్ప మాట అండి. ప్రార్థన చేద్దాం రాత్రి కాల సమయంలో. నిజంగా దేవుని యొక్క ఉచితమైన కృప మనం పొందుకున్నాం. ఉచితమైన కృపలో నువ్వు నివసిస్తున్నావు, ఉచితమైన కృపలో నువ్వు ఉన్నావు అనంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డల ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క ఉచితమైన కృపలో మనం బతుకుతున్నాం. మానక ప్రార్థన చేసే శక్తి నీలో ఉన్నట్లయితే,
మానక ప్రార్థన చేసే ఆసక్తి నీలో ఉన్నట్లయితే, మానక ప్రార్థన చేసే శక్తి నీలో ఉన్నట్లయితే, నీ యొక్క ఆసక్తి, నీ శక్తి, నీ యొక్క నడవడిక, నీ క్రియలు నిజముగా దేవునికి ఇష్టమైనగా ఉంటూ నువ్వు మానక ప్రార్థన చేసినట్లయితే ఆయన కూడా అంగీకరిస్తూ ఉంటాడట. ఆయన ఎప్పుడు మానుకోడు, జాప్యము చేయడు. ఆటంకపరిచేది ఏది కూడా అవి ఆటంకపరచలేవు. ఎందుకంటే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, నీవు చేసే ప్రతి ప్రార్థన వినాలని, నీవు చేసే ప్రతి విన్నపం వినాలి, ఆమోద ముద్ర వేయాలి, జరిగించాలి. అయ్యో నా బిడ్డకు ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ దిగులుందో నాకు తెలియదు కాబట్టి అతను చెప్పేవన్నీ విని ప్రతి దాన్ని నేను ఆమోదించాలి, ప్రతి ప్రార్థనకు జవాబును అందించాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థనకు సిద్ధంగా ఉన్నామా? మనం ప్రార్థనకు సిద్ధంగా ఉన్నట్లయితే నిజంగా ఈ రాత్రి కాల సమయంలో 42 రోజులైంది. మధ్య 2 రోజులు మనం విపరీతమైన పనుల ద్వారా ఆపివేసాం అనుకోండి, అయితే 44 రోజులు ఉండాలి, కానీ 42 రోజులే ఇది. సో 42 డేస్గా మనము నిర్విరామంగా నిరాటంకంగా హర్నిశలు కష్టపడుతూ ప్రారంభం చేస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిని మెప్పించడానికే, ఆయన నామాన్ని మనం ఘనపరచడానికే, ఆయన మనల్ని పొందుకోవడానికే మనము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన ప్రయత్నం ఏమాత్రం కూడా విఫలము కానేరక సఫలము అవుతూ మనం విజయవంతంగా దిగ్విజయంగా దేవునిని ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి, మహింపరచాలి. మన ప్రార్థన ధూపం అంతా కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మనము తగిన బహుమతులు దేవునిలో పొందుకునే సిద్ధంగా ఉంటాం. ప్రారంభం చేద్దాం. పరిశుద్ధులైన దేవా మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాలసం ఉన్న ప్రభా, ఎవరైతే వారి మనోభిష్టము సఫలము కావాలని కోరుకుంటున్నారో వారు ప్రార్థన చేసేవారిగా ఉన్నట్టుగా సహాయం చేయండి అయ్యా. వారి ప్రార్థనలో మానకూడదు నా ప్రభా. అయ్యా వారి ఆలోచనలో మానకూడదు నా ప్రభా. అయ్యా వారి తండ్రి వారి యొక్క క్రియలో మానకూడదు వేస్తున్నాము తండ్రి. వారి మనోభిష్టం సఫలం అవ్వడానికి నా తండ్రి, వారి కోరిక నెరవేర్చుకోవడానికి నా ప్రభా. అయ్యా వారు ఆత్మీయకరంగా బలంగా స్థిరంగా నిలబడడానికై ఎదగడానికై నా తండ్రి సహాయం చేయండి. వారి ప్రతి ప్రార్థనను మానక అంగీకరించి ఆమోదముద్ర వేసిన ఆయన వారిని స్థిరపరిచి బలపరిచి నా ప్రభా గొప్పగా దీవించమని ఆశీర్వదించమని ప్రతి బలహీనత యేసునామములో కొట్టివేస్తున్నాను నా తండ్రి. కనికరించిన గొప్ప దేవుడా, గణదేవుడా మీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. శుద్ధి ఘనత మహిమ ప్రభు మీకు మాత్రమే ఆరోపిస్తున్నా కదా తండ్రి. సహాయం చేసి నా రక్షకుడా మీకు వందనాలు తండ్రి. నా ప్రభా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. కృపలో దీవించి మీరు మాత్రం మహిమ పొందండి, ఆశీర్వదించి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకొక వాక్యం చదువుకొని ముందుకు కొనసాగుదామా? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతోనంట. ఎలాంటివి? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో. వావ్, వాట్ కైండ్ ఆఫ్, నిజంగా అద్భుతం కదా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపుతున్నాడట. మరి నింపుతున్నప్పుడు మరి మనం ఆశీర్వదించబడుతున్నామా? ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నామా? నీకు డౌట్ ఉండొచ్చు, నా దేవుడు నన్ను శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నింపుతున్నాడా లేదా, ఆయన నా మీద కనుదృష్టి ఉంచాడా లేదా, నా యొక్క బాధలు నా కష్టాలు తెలుసా లేదా, నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను అయినప్పటికీ కూడా ఆయన నా పెదవులను వచ్చి ప్రార్థన మానదు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచినావు. వాహ్, ఎంత అద్భుతమైన మాట అండి. అపరంజి కిరీటం ఉంచారట మన మీద. ఎందుకు? నిన్ను ఆశీర్వాదకర్తగా మార్చి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నీ మీద నింపి అవి ఎదుర్కోవడానికి, సాధించడానికి, పొందుకోవడానికి నువ్వు మానక చేస్తున్న ప్రార్థనే కారణమైంది. నీ మీద నీ తల మీద అపరంజి కిరీటం ఉందనంటే నువ్వు ఎంత ఇంపార్టెంటో దేవునికి గుర్తుపెట్టుకో. ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసము, నీ కన్నీరు, నీ వేదన అంతా దేవుడు చూస్తున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంత ఇంపార్టెంటో, దేవునికి ఎంత ఇష్టమో నువ్వు అంటే అది తెలుస్తూ ఉంది. ఎందుకంటే అపరంజి కిరీటం నీ తల మీద ఉంచారట. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపుతున్నాడు. నువ్వు ఎదుర్కో, పొందుకో, సాధించు. వెనకడుగు వేయొద్దు, ముందడుగే వేసి దేవుని యొక్క శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అపరంజి కిరీటం తల మీద పెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో నీవు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం చేయవలసింది ఒకటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటున్నావా? శ్రేయస్కరమైన స్థితిలో నువ్వు ఉండగలుగుతున్నావా? నీ జీవితానికి ముడిపడి ఉన్నదానిని నువ్వు తొలగించుకుంటున్నావా అనేది ప్రశ్నించుకోవాలి. నీకు దేవునికి మధ్య వైరంగా మారుతున్న ప్రతి ఒక్క సంఘటన యేసు నామములో మారిపోనుగా. ఎవరైతే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పొందుకోకుండా ఇబ్బంది పడుతున్నారు, ఎవరైతే నిజముగా తల మీద అపరంజి కిరీటాన్ని పొందుకునే స్థితిలో ఉంటారో, స్థాయిలో ఉంటారో, నిశ్చయముగా వారు దేవుని యొక్క మొరను, ఆ దేవుని యొక్క సన్నిధిలో మొరను ఆలపించి దేవుని దగ్గర నుంచి సమాధానం వాళ్ళు పొందుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు కావాలా వద్దా? కావాలి. ఈ లోకంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు కావాలంటే శ్రేయస్కరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. కాబట్టి శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నిజముగా నీవు అద్భుతమైన విధానాన్ని కలిగి ఉంటావు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు ఎలా ఉండబోతున్నావు అనేది మనము అర్థం చేసుకో. అపరంజి కిరీటం, వాడబారని కిరీటం, అది శ్రేయస్కరమైన ఆశీర్వాదం నువ్వు ఎలా దీవించవాలని కోరుకుంటున్నావో అలాగే దేవుడు కూడా శ్రేయస్కరమైన దీవెనలతో నిన్ను నింపాలి. నీ స్థితిగతులు తెలుసుకోవాలి. నీ పరిపూర్ణమైన లక్ష్యాన్ని దేవుడు తెలుసుకోవాలి. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది, నీ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం. కాబట్టి ప్రార్థన చేయాలి. నమ్మకమైన వ్యక్తిగా, యథార్థమైన వ్యక్తిగా, భక్తి కలిగిన వ్యక్తిగా, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందే వ్యక్తిగా నీవు నేను మార్చబడాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, సర్వోన్నత యొక్క మహాకృప నిలుచునగా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము, జయము, జయము కరుణగా ప్రార్థిస్తున్నాను. తండ్రి, నా తండ్రి స్తోత్రం. అయ్యా, అయ్యా, అయ్యా మీకు వందనాలు ప్రభు. యేసు రక్తమే జయము, జయము, జయము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించినందుకే మీకు వందనాలు ప్రభు. యేసయ్యా, శ్రేయస్కరమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించినందుకే మీకు వందనాలు చేసుకుంటాం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. కనికరించిన ప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మడా తండ్రి. యేసయ్యా, మీరు ప్రతి ఒక్క లోపాన్ని సరి చేసుకున్నాం. అయ్యా, మా ప్రతి ఒక్క లోపల సరి చేసుకుని మేము మమ్మల్ని నీతిమంతులుగా మాత్రం ప్రయత్నం చేయడానికి సహాయం చేసారు. అప్పుడు దీవించమని యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరించిన ప్రభు మీరు మాత్రమే దీవించమని ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందున్నామా ప్రియ పనులు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. దేవునిలో మనం ఆరాధన చేద్దాం. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో నెమ్మది కలిగి సంతోషం కలిగి ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ద పవర్ ఆఫ్ అనాయింటింగ్, ద పవర్ ఆఫ్ అనాయింటింగ్, ద పవర్ ఆఫ్ హోలీ గోస్ట్. యేసు రక్తమే చేయము 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 కలుగును తండ్రి. యేసయ్యా మీకు వందనాలు 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 స్తుతులు స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడా మీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. కనికరించిన యేసయ్యా మీకు వందనాలు తండ్రి. రక్షకుడా మీకు వందనాలు ప్రభు. స్తోత్రం స్తోత్రం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించండి కనికరించండి కనికరించండి. యేసు రక్తమే జయము 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 కరుణగా తండ్రి. సహాయం చేసి ప్రతి ఒక్క సమస్య యేసును కొట్టివేయబడుతుంది. సహాయం కృపలో దీవించిన ప్రభా. యేసయ్యా మీకు వందనాలు వందన వందన స్తుతులు స్తోత్రం తండ్రి. రక్షకుడా వందనాలనైనా. విమోచకుడా మీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయం. యేసు నామములో ప్రతి ఒక్క అపవిత్రత యేసులో కొట్టి వేయబడేవారు తండ్రి. స్తోత్రం స్తోత్రం. రక్షకుడు విమోచకుడు తండ్రి. పరిశుద్ధత్మ యొక్క శక్తి సనత్రికి మహగరప తాగుడు కదండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వెనక నుంచి మీరు మాత్రం మహిమ పొందండి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తమే జయము 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 కలుగునా కదండి. స్తోత్రం. మీరు మాత్రం మహిమ దీవించు యేసు నామములో అని వెళ్తున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. సర్వోన్నతునికి మహాకృప నిలుచుడుగా కదండి. మీ యొక్క శక్తి మీ ప్రభావం ప్రతి ఒక్క మీద నిలుచుడుగా 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 యేసు నామములో ఏమాత్రం వల్ల ఆడైపో. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. మీ శక్తి మా బలము మీ కృప చేత బలపరిచి మీరు మాత్రం మహిపోదు కృపలో దీవించి సహాయం చేయడం ఆశించండి. యేసుక్రీస్తు నామములో అని వేడుకున్నాం మా ప్రియ పిల్లలు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుని మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఎవరైతే నా తండ్రి పీసీఓడి ప్రాబ్లమ్స్తో సతమవుతున్నారో, ఎవరైతే నా ప్రభా భయంకరమైన సమస్యలతో సతమతం అవుతున్నారో, భయంకరమైన రోగాలతో బారిన పడి ఇబ్బంది పడుతున్నారు నా ప్రభా, యేసు నామములో ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆ ప్రాబ్లమ్స్ యేసు నామములో లయమైపోడుగా ఇప్పుడే తండ్రి. అయ్యా తండ్రి స్తోత్రం స్తోత్రం. విమోచకుడిని తండ్రి ఎవరైతే నా ప్రభా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారో నా ప్రభా, అయ్యా తండ్రి అయ్యా నా తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించండి 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 ప్రభు. యేసు రక్తమే జయము 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 జయము. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం.
Thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah. Stotram, stotram, stotram. Thank you, Jesus. Thank you. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. యేసు రక్తము జయము, యేసు రక్తము జయము, యేసు రక్తము జయము, యేసు రక్తమే జయము, జయము, జయము. The power of Holy Ghost, the power of Holy Ghost, the power of right now release, the power of anointing. యేసు నామములో ప్రతి బంధకం తెగిపోనుగాక, యేసు నామములో ప్రతి ఒక్క శాపం తెగిపోనుగాక, యేసు ప్రతి ఒక్క చెడుపడి యేసులో కొట్టివేస్తున్నావు తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యము, సమాధానం, సంతోషము, దీర్ఘశాంతము కలుగునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుని కృపలో వారు నిలుచుదురుగాక నా తన స్తోత్రం. ప్రతి విధమైన శోధన, వేదన యేసులో కొట్టివేస్తున్నారు నా ప్రభు. మీరు మాత్రం మహిమ, మీకు మాత్రం మహిమ, మీకు మాత్రం మహిమ నా తన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయము, జయము, జయము కలుగునుగాక తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయుష్షు నిమ్మని అతను నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. వాహ్, అద్భుతమైన మాట. ఆయుష్షు నిమ్మని అడుగగా నీవు వరమిచ్చావయ్యా. ఎంతటి వరమో తెలుసా? చాలా గొప్ప వరం అది. సదాకాలము నీతో నిలిచే గొప్ప ఆయుష్నే ఇచ్చావు కదా. నీకు మహిమ తండ్రి, దేవా నీకు స్తుతులు, స్తోత్రములు నాయనా అని కీర్తనకారుడు మొరపెట్టుకున్నాడు. ఆయుష్యమని వరములుగా ఏం చేశాడు దేవుడు? దానిని అతనికి అనుగ్రహించి సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేశావు. ఆయుష్ను ఒకటే ఇస్తే సదాకాలము నిలిచే దీర్ఘాయువు నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఎంతో గొప్ప దేవుడు నాయన. అయ్యా నేను సతమతమైపోతే ఇబ్బంది పడుతుండగా నాకు ఆయుష్ను నేను వరవడుగుగా తండ్రి, ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకాలయ్యా, ఇంకొన్ని సంవత్సరాలు నేను చక్కగా జీవించాలైనా. ఈ జీవించే సంవత్సరంలో నాకు ఎటువంటి ఇబ్బంది రాకోకుండా, అయ్యా నాకు ఎటువంటి సమస్యలు రాకుండా నా ప్రభా జ్ఞాపకం చేసుకొని మీరు నాకు సహాయం చేయమని నా ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తమే జయమని నా ప్రభా చెప్పి అతన్ని స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్క నిర్లక్ష్యం యేసును కొట్టివేయమని అతన్ని స్తోత్రం. కనికరించండి, కనికరించండి, కనికరించండి నా ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆయుష్ను వరమరుగుగా అయ్యా ఆయుష్ను ఇచ్చిన దేవుడు నీవేనైనా. అయ్యా సదాకాలం నీతో నిలిచే దీర్ఘాయువుని మీరు ప్రసాదించినట్టు మీకు అయ్యా. నేటి పరిస్థితుల్లో నా ప్రభాదాన్ని 60 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు లేదా గట్టిగా 120 సంవత్సరాలు మాత్రమే బ్రతుకగలిగిన ప్రభా. ఈ లైఫ్కి, ఈ జీవితానికి నా ప్రభా ఎటువంటి నా ప్రభా ఇరుకు ఇబ్బందులు లేకుండా సహాయం చేసి మీరు మాత్రమే ప్రతి ఒక్క శోధన, వేదన యేసులో కొట్టివేసిన నా ప్రభా కనికరించండి, కనికరించండి, కనికరించిన స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో ప్రతి విధమైన చీడపీడ తొలగించబడిందని నమ్ముతున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనేక విషయాలు మీరు మాట్లాడి చర్చించి తండ్రి ఎటువంటి సమస్య లేదని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తం, యేసు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుని కృప నిలుచునుగాక, సముద్రక మహాకృప నిలుచునుగాక. తప్పర అన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఎస్ 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 ఎస్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి కాల సమయంలో మనం ఎలా ఉన్నామనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే మనము ఎంత చక్కగా ఉన్నాము, ఎంత గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తుందో మనకు తెలియాలి. మనకు తెలియకపోతే ప్రియమైన దేవుళ్ళు ఏమాత్రం మనం చేయలేం. నిజంగా నీ భక్తి, నీ స్థితి, నీ గతి ఎంత ఇష్టపూర్వకంగా దేవునికి ఉందో దేవుడు నీకు ఆయుష్నిస్తాడు,
నువ్వు ఆయుష్ని అడిగావు, ప్రభు నాకు ఆయుష్ని ఇస్తావా, కొంచెం నా సంవత్సరాన్ని పొడిగించనంటే సదాకాలం నిలుచు ఆయనతో పాటు నిలిచే దీర్ఘాయువు నీకు అనుగ్రహించాడంటే నీవంటే ఎంత ప్రేమ, నీ పట్ల దేవుడికున్న బాధ్యత ఎంత గొప్పదో గుర్తుంచుకో ప్రేమైన దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. 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 స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, నా హీన స్థితి చూసి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచిన, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచిన, నా నజరేయుడా, నా నజరేయుడా. స్తుతిగానమా నా యేసయ్యా, నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ నామఘనతకే శాశ్వత నీ కృపతో నన్ను నింపితివా, నన్ను నింపితివా. స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా జీవము, నీ కోసమే నా జీవితం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తుతించడం, ఆరాధించడం ఎంతో శ్రేష్టమైన పని అన్నది. ప్రేమేందో బిడ్డల, మనం ఎంతగా ప్రార్థన చేసాం, ఎంతగా దేవుని సన్నిధిలో అడుగుతూ వేడుకుంటూ మనం ఉన్నప్పుడు నిజముగా దేవుని యొక్క ఉచితమైన మహాకృపకు మనము దగ్గరగా నిజంగా నీ హీన స్థితి చూసి, నీ దయనీయమైన స్థితి చూసినప్పటికీ కూడా దేవుడు ఇంకా నీ పట్ల ప్రేమను కలిగి ఉన్నాడంటే నువ్వు ఎంతో సంతోషించాల్సిన గొప్ప విషయమే ఉన్నది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయమని ఈ రాత్రి కాలశంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ వరకు ఈ లైవ్ వీక్షిస్తున్నట్లయితే నీ బలహీనతలన్నీ కూడా బలముగా మార్చుకోవడానికి సిద్ధపడుతున్న రా. నీ హీనస్థితి చూసిన దేవుడు నీ రక్షణ దుర్గముగా ఉండి
నీకు రక్షణ శృంగముగా ఉండి ఇదిగో 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 నీకున్న ప్రతి బలహీనత తొలగించేసి నేను ధైర్యపరిచి బలపరిచి నీ శక్తివంతులుగా మార్చిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. ఇంకో పాట పాడి దేవుని మహింపరచుకుంటూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము నిలిచిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనేసయా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు
స్తోత్ర బలులుగా మారిపోయేనే యేసయ్యా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనము ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి తూచా తప్పకుండా ఈ సమయాన్ని పాటించగలిగితే నిజముగా మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు నిజముగా దేవుని సన్నిధిలో మనసార హృదయమాన మొరపెట్టినట్లయితే ప్రతి ప్రార్థన మానక అంగీకరించటమే కాక నీవు ప్రార్థనలో ఏ ఏ అంశాలను లేవనెత్తి ప్రార్థన చేస్తావో అది రోగమైనా, వ్యాధైనా, బాధ అయినా, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఏ స్థితిగతి అయినా నీకు ఏది ఇబ్బందిగా ఉన్నా, ఎంత సమస్యను ఎదుర్కొంటున్నా సరే అది యేసు నామములో ఖచ్చితంగా నిజముగా దానిని దేవుడు పూర్తిగా తొలగించేసి నీకు రావాల్సిన సమాధానం, సంతోషము, ఆరోగ్యము, దీర్ఘశాంతం అన్నిటినీ సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తూ నీకున్న ప్రతి సమస్యను తొలగించి వేసి నీకు ఆనందములు, సంతోషము ప్రసాదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మానక అంగీకరిస్తాడట దేవుడు. నీవు ఆయుష్ను అడిగితే దీర్ఘాయువును అనుగ్రహించి నిత్యము దేవుని సన్నిధిలో నిలిచి ఆయనతో పాటు అపరంజ కిరీటం పొందుకొని నీవు సజీవంగా నిలుచుటకై దీర్ఘకాలికంగా సదాకాలం నిలుచు దీర్ఘాలను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు అడుగు. ఆయుష్ను నువ్వు ఇవ్వమని నువ్వు వరం అడుగగా, ఆయుష్ నీవు ప్రభువా అని నీవు వరము అడుగగా, ఆ వరముకు నువ్వు ఎప్పుడైతే అడిగావో నీ అడిగిన స్థితిని, నువ్వు అడిగిన విధానాన్ని, నువ్వు ఏ స్థాయిలో అడిగావో దాన్ని తెలుసుకున్న దేవుడు క్రమముగా నీవు అడిగిన దానికంటే ఎక్కువగానే దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ భాష అందుకే మన దేవుడు అడగండి, మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నేను చేయబోయే అద్భుత ఆశ్చర్యకార్యాలను నువ్వు ఎన్నడూ ఊహించావు. అందుకే దేవుడు ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలని దీవెనలతో నిన్ను నింపబోతున్నాడు. ఆకాశ తుమ్ములు విప్పి నీవు వాటిని ఎంతగా తీసుకున్న తరగని ఆస్తిని, తరగని దీవెనలు, తరగని గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నీకు ఉమ్మరిస్తూనే ఉంటాడు దేవుడు. హల్లెలూయా. రాత్రి రాను నీ స్థితిగతి ఎలా ఉంది? నమ్మకంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్య అది తీరకోకుండా అలాగే ఉందా? ఏది నీ సమస్య చెప్పు. రాత్రి దేవునికి సన్నిధిలో మొరపెట్టు. రా, సమయానికి దేవుని సన్నిధిలోకి రా. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటి వైపు చూడండి. దేవునికి సమయాన్ని ఇవ్వు. నీ ప్రార్థన విన్నపాలు దేవుని సన్నిధిలో మొరపెట్టు. నిశ్చయముగా నువ్వు అడిగిన ప్రతిదాన్ని దేవుడు
నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట ఇక మరలా చెబుతున్నాను. ఈ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే ప్రతి ప్రార్థన వీడియో అలాగే ఇతర మెసేజ్లు కూడా మేము పెడుతూ ఉంటాము. అవి షార్ట్ వీడియోస్ కానీ లేదా దీర్ఘకాలికమైన ప్రసంగాలు కానీ గొప్ప గొప్ప దైవజనుల ద్వారా ఉన్నటువంటి వాక్యాలు మేము ఈ యొక్క ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు అనేక మందికి ఈ వాక్యాలు పరిచయం చేయండి. మీకు చెప్తూనే ఉన్నాను. సో దయచేసి ఈ మాట అంగీకరించి మీ తమ్ముడుగా, మీ కొడుకుగా, పెద్దవాళ్ళుగా ఉన్నట్లయితే మీ తమ్ముడుగా, మీ కొడుకుగా, మీ బిడ్డగా ఆదరించి ఇదిగో ఈ పరిచయను మీరు ముందు కొనసాగించండి. నా కోసం కాదు, దేవుని మహిమార్థమే. దేవుని సన్నిధిలో నువ్వు గొప్పగా దీవించబడుటకై నిన్ను దేవుడు కోరుకున్నాడు. కాబట్టి నీకు ఏది కావాలో నిశ్చయముగా దేవుని మనస్ఫూర్తిగా అడుగు. అడిగినప్పుడే నీకు నిజముగా దేవుని యొక్క ప్రతిఫలం లభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత గొప్పగా ఉంటున్నావు అనేది దేవునికి తెలియాలి. దయచేసి నీ యొక్క కృతజ్ఞతాభావం, నీ థ్యాంక్స్ గివింగ్ ఈ పరిచయను ప్రోత్సహించండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది అజ్ఞానములు, అంధకారములు, భయంకరమైన సమస్యలతో, సుడిగుండాలతో కొట్టుమిట్టాడుతూ, భయంకరమైన దుష్టశక్తుల చేత ప్రేరేపించబడుతూ వారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ భయంకరమైన చీకటి బ్రతుకులలో నివసిస్తున్న వారి కోసమై, దేవుని యొక్క రక్షణ ఇంకా లేకుండా సతమతమైపోతూ నిర్జీవంగా ఉంటున్న ప్రతి ఒక్కరి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. నశించిపోతున్న వారికి జీవమును ప్రసాదించే గొప్ప వార్త, నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మకు వారి తిరుగు పొందుకునే గొప్ప ప్రార్థనా సమయం, ఆత్మీయ కార్యక్రమం. కాబట్టి అనేక మందిని ఆసక్తులుగా మార్చడానికి, ఇష్టము కలిగిన వారిగా మార్చడానికే ఈ కార్యక్రమం ద్వారా మేము మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రోత్సహించండి, అనేక మందిని మీరు ప్రోత్సహించండి. మీరు చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు ఎన్నో రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రియమైన దేవుని కూడా మీది చిటికలో పని, ఒక్క క్షణం ఆగి ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, సోషల్ మీడియా ఏదైనా సరే మీకు కలిగి ఉన్న అకౌంట్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని షేర్ చేయండి. తద్వారా దేవుడు మహింపరచబడతాడు. వారికి కూడా ప్రార్థనలు ఎలా చేయాలని తెలుస్తాయి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అలాగే ప్రార్థన అంశాలు చేయాలి, నాకు ఒక బాధ్యత ఉంది, నాకు దేవుడు అప్పగించాడు ఒక బాధ్యత, నేను కూడా ప్రార్థన యోధుడి వరే మారాలి, ప్రార్థన పరులకు నేను కూడా మారాలని ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఆ ఆలోచన దేవుడు కలిగింపు చేస్తాడు. నాకు దేవుడు ఇచ్చిన బాధ్యత కదా అది, ఈ రెస్పాన్సిబిలిటీ నేను ఖచ్చితంగా చేయాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి, ప్రేరేపించాలి, తెలియజేయాలి. కాబట్టి షకీనా క్రైస్ట్ చర్చ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు కానీ ప్రేమ బిడ్డరా, అనేకమైన దైవ సేవకులు బోధించిన గొప్ప మర్మంతో కూడిన రహస్యమైన గొప్ప ప్రసంగాలను ఈ యొక్క ఛానల్ ద్వారా మేము పోస్ట్ చేస్తాం. అలాగే మన ఓన్ కంటెంట్తో కూడా కొన్ని వీడియోస్ కానీ పాటలు కానీ రిలీజ్ చేస్తుంటాం, అప్లోడ్ చేస్తుంటాం. కాబట్టి వినండి, దేవుని యొక్క దీవెనలు పొందండి, ఆదరించబడి ఆత్మీయకరంగా వృద్ధి చెందండి. ఇదే మా కోరిక. కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు ఈ యొక్క ఛానల్లో మంచిగా వీడియోస్ ఉన్నాయి, చక్కగా చూడండి, వీక్షించండి. ఆత్మ ద్వారా ప్రేరేపించబడండి, ఆత్మలో బలపరచబడండి. నమ్మకమైన వ్యక్తులుగా దేవుడి దగ్గర నుంచి ఉన్నతమైన శిఖర స్థాయిలో దీవెనలు పొందుకునే వ్యక్తిగా నువ్వు చిరస్థాయిగా ఉండాలంటే ఈ పనులు ఖచ్చితంగా చేయవలసిందే. ఎంత బిజీగా ఉన్నా, ఏం చేస్తున్నా, ఒక్క నిమిషం ఈ సమయం దీనికోసం కేటాయించు. సమయం ఉంటే గంట సేపు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ఏకీభవించు. అదే నీకు ఉన్నతమైన మార్గాన్ని దిశానిర్దేశం చేస్తుంది.
కాబట్టి రాత్రికాల సమయంలో నీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నాయి? దేవునికి సమయాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఉన్నాం ప్రేమైన దేవుడు. ఏవేవో పనులు చేస్తుంటాం, నీ పట్టుకూడి కోసం ఏవో పనులు చేస్తాం, కానీ నిజమైన దేవుని యొక్క పరిచర్యను, పనిని మాత్రం మొదలకూడదు. కొండలకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అడవులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ సమస్యను తీర్చని వ్యక్తులకు నువ్వు ఎందుకు చెబుతున్నావు? సృష్టికర్తని దేవునికి చెప్పుకో. నిజంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి, నీ మొరను ఆలకించి నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రారంభం చేసుకుందాం. ప్రారంభం చేసుకుని ఈ కూడికను ఇంతటితో ముగిద్దాం. రేపటి దిన మనం మరలా కలుసుకుందాం ప్రేమ దేవులారా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడ, మహోన్నతుని మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు ఈ ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమాన్ని మీరు నడిపించి జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల అధికారం నామూలన ప్రభా ప్రతి విధమైన శోధన వేదన తొలగిపోరుగా కదండి. ప్రతి ఒక్కరిని ప్రేరేపించి ఆకర్షించి నా ప్రభా ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక మంది ఆత్మీయకరంగా, శారీరకంగా, మానసికంగా వారు బలపడి స్థిరపరచబడి నా ప్రభా మీ రాజ్యములో కుమారుడుగా, కుమార్తెలుగా అర్హత సాధించి దీర్ఘాయువును పొందే వ్యక్తులుగా మార్చడానికి సహాయం చేసి మీరు కృపలో దీవించమని అయ్యా, మీరు ప్రతి ప్రార్థన మానక అంగీకరిస్తున్న సత్యము వారు తెలుసుకునే విధంగా సహాయం చేసి తండ్రి మాకు ఈ రాత్రి కాల సమయంలో దీవెనతో నింపి అన్ని విధాలుగా మాకు సహాయం చేసిన ఆయన ప్రతి అవసరం మీరు తీరుస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభా. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రం ఆర్పించుకుంటూ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడవేడుకుంటూ ఈ కొడుకును ముగించుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ దేవుని దీవెన, అన్ని సహవాసము ఆతరణాపేత మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము నిత్యంతము పర్యంతము తోడుగా నిడగా నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు కృపలో మీరు జీవించండి. అందరికీ కూడా వందనాలు. రేపటి దినం మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్ టు ఆల్.